ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ అల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. పాడేరులో పర్యటిస్తారు. పాడేరు మండలం కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలోని వంట్ల మామిడి పంచాయతీ నందిగురు గ్రామంలో నివసిస్తున్న ఆదిమజాతి గిరిజనులతో ముచ్చటించబోతున్నారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో 1.7 కోట్లతో ఆ గ్రామానికి నిర్మించిన రోడ్డును పరిశీలిస్తారు. మార్గ మధ్యలో పలువురు గిరిజనులతో 2 నిమిషాలు ముచ్చటిస్తారు. అనంతరం నందిగురువు గ్రామస్తులతో పవన్ ముఖాముఖి నిర్వహిస్తారు. నందిగురువు గ్రామంలో 50 ఆదిమజాతి గిరిజన కుటుంబాలున్నాయి. వారిలో పురుషులు 103 మంది, మరో 110 మంది మహిళలు ఉన్నారు. బడికి వెళ్తున్న బాలులు 23 మంది ఉండగా అంగన్వాడీ బాలులు మరో 31 మంది ఉన్నారు. గ్రామంలో 198 మంది రైతులు కాగా 16 మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతున్నారు. విశాఖలో ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 10 గంటలకు పాడేరు మండలం లగిసపల్లిలో ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్ కు చేరుకుంటారు పవన్. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో 10:30కు ఓనూరు జంక్షన్ కి వెళ్తారు. అక్కడి నుంచి నందిగురు గ్రామానికి కాలినడకను చేరుకుంటారు. ఆ గ్రామంలో గంట పాటు గిరిజనులతో మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో లగిసపల్లిలోని హెలీప్యాడ్ కు చేరుకొని 2:30 గంటలకు హెలికాప్టర్లో విశాఖకు తిరుగు పయనమవుతారు.